బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ నగరంలో మరో ఘోరం వెలుగు చూసింది. అద్దెకు ఉంటున్న వారే ఆశ్రయం ఇచ్చిన యజమానురాలి పాలిట యముళ్లయ్యారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో జరిగిన ఈ కిరాతక హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. బాబానగర్లో ఒంటరిగా నివసిస్తున్న సూరెడ్డి సుజాత అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజిబాబు అతని స్నేహితులు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. కేవలం ఆమె ఒంటిపై ఉన్న 11 తులాల బంగారం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నెల 19వ తేదీనే సుజాతను గొంతు నిలిమి చంపేసిన ఈ కిరాతకులు ఆ తర్వాత మృతదేహాన్ని ఒక ట్రావెల్ బ్యాగ్లో కుక్కి కారులో రాజమండ్రికి తరలించారు. అక్కడ కోనసీమ సమీపంలోని గోదావరి నదిలో ఆ బ్యాగును పడేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా మళ్లీ నగరానికి వచ్చి సుజాత కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి వెతకడం ప్రారంభించారు. సుజాత సోదర ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అద్దెదారుల కదలికలపై అనుమానంతో విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం 3 నిందితులు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగర శివార్లు నాచారం పిఎస్ పరిధిలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెళ్లకు వచ్చింది. అదే ఇంట్లో అద్దెకుంటున్నారు సుజాత ఇంట్లో అద్దెకుంటున్నటువంటి 3 యువకులు కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి యువకులు. దాదాపు ఆలోచనగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆమెకు ఎవరు లేరు, అంటే అక్క చెల్లెలు తప్ప ఇంకెవరు లేదు. అన్నదమ్ములు లేకపోవడము, పిల్లలు లేకపోవడము, భర్త లేకపోవడం, ఏమేమే ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళ ఇంట్లోనే రెంటుకున్నటువంటి 3 యువకులు అంజిబాబు, యువరాజు, దుర్గారావు, ఈ 3 కూడా ఏపీకి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటూ ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు, నగల పైన కన్నుబడ్డ నేపథ్యంలో ఎట్లాగైనా సరే ఆమె ఒక డబ్బంతా కూడా కొట్టేయాలి, ఇదంతా కూడా ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతోనే ఆమెను గొంతు అలిమి చంపేసి అనుమానం రాకుండా ఒక సూట్ కేసు బ్యాగ్ లో మూటగట్టి కుక్కి తీసుకొని ఒక ట్రావెల్ బ్యాగ్ లో ఏదైతుందో ఒక కారులో తీసుకొని అక్కడ తూర్పుగోదావరి జిల్లా సమీపంలోనే అక్కడ నాలుగులో పడేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఏం తెలియనట్టు కూడా ఈ మంత్ లో 27% రావడం జరిగింది. వచ్చి కూడా మామూలుగా కలివిలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరికి అనుమానం రాకుండా తిరగడంతోనే తన మృతురాలి చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ చేసినప్పటికీ కూడా లిఫ్ట్ చేయకపోవడము, స్విచ్ ఆఫ్ కావడము, ఇవన్నీ కూడా చూస్తే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత ఇంటికి రావడంతోనే వాళ్ళను వాకప్ చేసినటువంటి పరిస్థితిలోనూ కూడా తాము వాళ్ళకి తెలియదని కూడా అంజిబాబు, దుర్గారావు, యువరాజు ఎవరైతే వీళ్ళు 3 చెప్పడం జరిగింది. దీంట్లోనే ఒక మెయిన్ గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అంటే వీళ్ళ పైన అనుమానం ఉన్నది, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళని ఒకసారి అడగాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు స్థాయిలో విచారించడానికి, అంటే పోలీస్ స్థాయిలో విచారించడంతో అసలు విషయం బయటపడ్డట్టు పరిస్థితి. ఇంత దారుణంగా హత్య చేసి కేవలం ఒంటి పైన ఉన్నట్టు నగలకు, ఆమె దగ్గర ఉన్న డబ్బుల కోసము హత్య చేసినటువంటి దుర్మార్గమైన యువకులు కానీ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె పైన ఉన్నటువంటి బంగారం కానీ, ఆ నగలు కానీ, ఇది డబ్బులు కానీ అవన్నీ కూడా దోచుకొని ఆమెను చంపేసి ఆడ పడేసి వచ్చినట్టు పరిస్థితి. కానీ వీళ్ళను విచారించడంతోనే ఆ డెడ్ బాడీ కూడా ఎక్కడుందని కూడా చూపించడంతో సీన్ దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఇది ఉన్నది. నిందితులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా వీళ్ళు 3 ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళు సహకరించింది ఎవరు అన్న దానిపైన కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినంత ఎవరు అని కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రెంట్ కోసం వచ్చినటువంటి యువకులు ఇంత దారుణంగా హత్య చేస్తారని మేము ఊహించలేకపోతుంటే ముద్రాలు సిస్టర్ కానివ్వండి, అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా, బంధువులు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ స్థానికులు మాత్రం ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఆమె పోయిందంటే ఇక్కడ చుట్టాల ఇంటికి పోయిందా, లేకుంటే ఎక్కడన్నా దేవాలయాలకు వెళ్ళిపోయిందా అని అనుకున్నారు అక్కడ స్థానికులు. అయినా కానీ వీళ్ళు ఓనర్ దగ్గర రెండుకున్నటువంటి యువకులు ఇంత హత్య చేసి ఇట్లా పడేస్తారు అని ఎవరు ఊహించలేరు. వీళ్ళని విచారించేస్తా ఉన్నాయి, అదంతా బయటపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు ఇక్కడ ఇల్లు నుంచి ఇల్లు ఖాళీ చేసిపోయింటే మాత్రం కొంచెం దర్యాప్తులో మేము ఇబ్బంది అవుతుండే. కానీ ఇటుకలకు వాళ్ళ హత్య చేసిన తర్వాత ఏమి అనుమానం రాకుండా ఇంట్లోనే ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అక్కడ వచ్చినటువంటి మృతురాలి యొక్క సోదరు ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి పోలీసులకు చెప్పడంతోనే విచారిస్తే ఇదంతా బయటపడేటువంటి పరిస్థితి అని మనం చెప్తాను. ఎందుకంటే ఇంత దారుణంగా రెంట్కి వచ్చిన వాళ్ళు ఇంత దారుణంగా హత్య చేస్తారు అంటే ఊహించలేకపోతున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అవన్నీ ఇటువంటి కిరాతకుల పైన కఠినంగా వ్యవహరించాలా, ఇటువంటి వారిని కూడా షూట్ చేయాలని చెప్పి స్థానికులు చెప్తారు. ఎందుకంటే రేపు ఈమె జరిగింది, ఇంకొకరు జరుగుతుంది. ఇటువంటి భవిష్యత్తులో వీళ్ళకు గుణపాఠం చెప్పాలంటే ఒక భయం ఉండాలి, ఇటువంటి దుర్మార్గులకు భయం ఉండాలంటే ఇటువంటి వారిని కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రెంట్కు ఇవ్వాలన్నా కానీ కష్టం. ఒకసారి గతంలో కూడా చూసాము, అద్దెకున్నటువంటి వ్యక్తులు కూడా హత్య చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికులు. ఎందుకంటే ఇంత దారుణంగా హత్య చేస్తారని ఎవరు ఊహించలేకపోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే అందరితో కూడా పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో సుజాతమ్మ అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పక్కన నైబర్స్ కూడా చెప్తున్నారు అందరితో మంచిగా ఉన్నాము, హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణంగా హత్య చేస్తారని మేమే ఊహించలేకపోతున్నాం, ఇటువంటి దుర్మార్గులను అసలు ఉంచొద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.
మరిన్ని అప్డేట్స్ చూసి